మిత్రులారా అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అన్నలారా తమ్ముళ్ళారా అందరికీ నమస్కారం. రేపు అనగా జూలై 4, 2025 తేదీన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసానిచ్చే ఉద్దేశంతో, కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరిచే ఉద్దేశంతో జూలై 4వ తారీఖున ఎల్బీ స్టేడియంలో 15,000 మందితో గ్రామ స్థాయి అధ్యక్షులతో సన్నాహక సమావేశం ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లతో జరగబోతుంది. అంతేకాకుండా అదే రోజున గాంధీ భవన్లో పిసిసి సమావేశం మరియు పిఎస్సి సమావేశాలు ఉంటాయి. ఈ సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు హాజరు కాబోతున్నారు. ప్రతి ఒక్క నికాసైన కార్యకర్త పార్టీని బలోపేతం చేసే దిశగా, కాంగ్రెస్ పార్టీని రేపు గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా, అంతేకాకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలలో అత్యధిక మెజార్టీతో ఇది మన కార్యకర్తల ఉత్తేజం నింపాలని చెప్పేసి చాలా భారీ ఎత్తున మనల్ని కూడా, కార్యకర్తలను కూడా గుర్తించే విధంగా వాళ్లకు దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలి, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏది అని చెప్పేసి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోయే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం నిర్వహించబోతున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఎన్నడూ లేని విధంగా, దేశంలో కని విని ఎరగని రీతిలో దేశంలో రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అది ఇంద్రం బిల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇక రేషన్ కార్డులు కావచ్చు, ఇక సన్నబియ్యం కావచ్చు, ఇలాంటిటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఎన్నడూ లేని విధంగా దేశంలో కనివిరగని రీతిలో తెలంగాణలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయబడుతున్న ప్రజాప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. అందుకనే ఈ యొక్క సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే ఒక విధానం, తర్వాత పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టం చేసే ఇంకొక ఉద్దేశంతో ఈ యొక్క జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం చాలా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా పార్టీ కార్యకర్తలు పార్టీ గ్రామ స్థాయిలో పటిష్టంగా ఉన్నప్పుడే మనకు పార్టీ మనుగడ అనేది సాధించడం అవుతుంది. అందుకే దానికి అనుగుణంగానే రాహుల్ గాంధీ గారు అన్ని సామాజిక వర్గాలను, సంపన్న వర్గాలకు రాహుల్ గాంధీ గారు అన్ని కులాలు మతాలు అందరికీ సముచిత స్థానం అందించాలని ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఎప్పుడైతే ఈ యొక్క నిమ్న వర్గాలకు, దళితులకు అవకాశాలు వస్తాయో వారు ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం సాధించగలుగుతారు అని చెప్పేసి ఆయన దృఢ నిశ్చయంతో ఉన్నారు. కనుక అన్ని వర్గాలకు సమన్వయం చేసే ఉద్దేశంతో పార్టీలలో, ఇటు నామినేట్ పదవులలో, తర్వాత ప్రజాప్రతినిధుల్లో అందరికీ, అన్ని సామాజిక వర్గాల వారికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమం దిశానిర్దేశం చేయబోతున్నారు. అందుకే 15,000 మందితో ఎల్బీ స్టేడియంలో జూలై 4వ తారీఖున భారీ ఎత్తున సన్నాహక సమావేశాలు నిర్వహించబోతున్నారు. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని తెలియజేస్తూ ముగిస్తున్నాను.